భానుడి భగభగలతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 8 దాటిందంటే చాలు భానుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. దాంతో బయటకు వెళ్లాలంటే జనం వణికి పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఇవాళ అండమాన్ తీరాన్ని తాకేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ప్రకటించింది. ఈ నెల 27న కేరళ తీరంలోకి ప్రవేశిస్తాయని వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే 4 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. ఈ ఏడాది ఎల్నినో వచ్చే పరిస్థితులు లేవని పేర్కొంది. సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 105% వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. నైరుతి రుతుపవనాల రాకను 6 అంశాల ఆధారంగా అంచనా వేశామని ఐఎండీ తెలిపింది. ఆగ్నేయ భారతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు, దక్షిణ భారతంలో ప్రీ మాన్సూన్ వర్షాలు, ఆగ్నేయ పసిఫిక్ మహాసముద్రంలో సగటు సముద్ర పీడనం, దక్షిణ చైనా సముద్రంలో రేడియేషన్ తగ్గుదల, ఈశాన్య హిందూ మహాసముద్రంలో గాలులు, ఇండోనేషియా రీజియన్లో గాలుల ప్రభావం ఆధారంగా నైరుతి రుతుపవనాల ప్రవేశాన్ని అంచనా వేసినట్లు తెలిపింది. దీంతో పాటు గత 5 ఏళ్ల అంచనాలకు అనుగుణంగా నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయని వివరించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, వెదర్ కి సంబంధించి ఐఎండీ ఏం సూచిస్తుంది, అప్డేట్స్ ఏంటి? సాయి మాధవి, ఇప్పటికే వెదర్ కు సంబంధించినటువంటి అంశంలో నైరుతి రుతుపవనాలు ఈ రోజు అంటే పూర్తి స్థాయిలో 13వ తేదీ అని నిన్న ఏదైతే భారత వాతావరణ శాఖతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. అండమాన్ నికోబార్ దీవులు కొంత భాగమైన ప్రవేశించేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని కూడా చెప్పింది. ఈ రోజు కూడా అండమాన్ నికోబార్ దీవులను ఇటు నైరుతి రుతుపవనం తాకేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. 24 గంటల్లో పూర్తి స్థాయి వర్షపాతం మరింత పెరుగుతుందని కూడా ఇప్పటికీ ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో నిన్న మరాఠ్వాడ నుంచి అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ కొనసాగినటువంటి ఉపరితల ఉత్తర దక్షిణ ద్రోణి ఈ రోజు బలహీనపడింది. పూర్తిగా మరొక 24 గంటల పాటు వర్షపాతం కూడా ఎక్కువ స్థాయిలో నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే చెప్తా ఉన్నారు. తెలంగాణలో దాదాపు ఎక్కువ జిల్లాలో అంటే దాదాపు 20 నుంచి 25 జిల్లాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు పూర్తి స్థాయిలో ఒక మోస్తారు వర్షం కురిసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. నిన్న ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు కరీంనగర్ జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురిశాయి. ఇటు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కొంత ప్రాంతాల్లో వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో నైరుతి రుతుపవనాల రాక రావడంతో ఇటు జూన్ మొదటి వారంలోనే ఇటు కేరళను తాకేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఆ తర్వాత 2-3 రోజుల్లోనే పూర్తి స్థాయిలో ఇటు తెలంగాణను కూడా నైరుతి రుతుపవనాలు తాకేటువంటి అవకాశం అయితే కనబడుతున్నాయి. ఒక తీపి వార్తనైతే ఇటు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు అండమాన్ నికోబార్ దీవులను తాకిన తర్వాత మే ఏదైతే చివరి వారంలో కావచ్చు, జూన్ మొదటి వారంలో పూర్తి స్థాయిలో రాష్ట్రమంతా కూడా వ్యాపించే అవకాశాలు అయితే కనబడుతున్నట్టుగా మనకు వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 24 గంటల పాటు ఈ వర్షాలు అనేది కొనసాగేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.